పెళ్ళయింది ఈ ఇంట్లో వాళ్ళకే కదా. స్వామి వ్రతం చేయడం ఆచారం కదండి. మీకు చేయమని చెప్పింది ఎవరు? ఈ ఇంటి కొత్త కోడలు. అత్తలు పంతులు గారు, ఏమైనా కావాలా? అన్నీ సమకూరే అమ్మా. వ్రతానికి నేను సిద్ధం. మీరు మీ వారు వస్తే పూజ మొదలు పెట్టేయచ్చు. అలాగే పంతులు గారు, ఇప్పుడే వెళ్ళి మా వారిని పిలుచుకొస్తానే. అలాగే. ఏంటి చెల్లి, సూర్య దీని మీద కోపంగా ఉన్నాడు కదా, ఎప్పుడు కలిసిపోయారు? తీసుకొస్తానని వెళ్తుంది. అది నాకు అర్థం కావడం లేదక్క. అమ్మ సామాన్య, నీకేమైనా అర్థమైందా? అర్థం చేసుకుంటాను, వెళ్ళి చూసి. అమ్మా, మీరు ఈ ఇంటి వాళ్ళేనా? మీకెందుకు వచ్చిందా అనుమానం పంతులు గారు? ఏమీ లేదమ్మా. ఈ ఇంట్లో పెళ్ళై వ్రతం జరుగుతున్నా పక్కింటి వాళ్ళల్లా ఏమీ తెలియనట్టుంటేను. ఇంకా నిద్ర లేవలేదా? చెప్తా. ఏమండి? 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 లేవండి. ఏంటండి ఇంకా లేవలేదు? తొందరగా రెడీ అయ్యారండి. ఏంటి వ్రతం అండి, సత్యనారాయణ స్వామి వ్రతం. పెళ్ళయ్యాక చేసుకోవాల్సిన మొట్టమొదటి వ్రతం కదా, చేసుకుందాం రండి. కింద అంతా రెడీగా ఉంది, మీరొచ్చేస్తే మనిద్దరం పీటల మీద కూర్చుందాం. ఏంటి వేషాలు వేస్తున్నావా? నేనా? వేషమా? ఇదిగో పద్ధతిగా చీర కట్టుకుని వచ్చాను కదండి. చూడు, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. ఏయ్, సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఏ సంబంధం లేదని? నీకిక్కడ ఉండటానికి ఎంత హక్కు ఉందని చెప్పావో అంతవరకే ఉండు. అంతేకాని నా అటెన్షన్ కోసం చూడకు, అసహ్యం ఇస్తుంది. వెళ్ళు, వెళ్ళు. ఎస్. ఏంటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళమన్నానా? వెళ్ళు. ఏమ్మా, మీ వారు రాలేదా? తీసుకొస్తానని సంతోషంగా వెళ్ళి వాడిపోయిన మొహంతో వస్తుంటేనే అర్థమవుతుంది కదా, బాగా తిట్టాడని, గెట్ అవుట్ అని గెంటేశాడని. ఒక్కరే వచ్చారేంటమ్మా?
ఏరి మీ వారు? ఆయన రారు. చెప్పు. అదేంటమ్మా, మెళ్ళో ఉండాల్సిన పసుపుతాడు నడుము కట్టుకున్నావు? ఎవరన్నా మొగుణ్ణి కొంగు కట్టుకోవడం నానుడి. ఇలా నడుము కట్టేసుకోవడం ఏంటమ్మా? నిన్నే చూస్తున్నాను. నీకు అసలు పెళ్ళయిందా? అయితే తాళి మెళ్ళో ఉంటుంది కదా పంతులు గారు. అవ్వకుండా వ్రతం తాళే కట్టలేదు పంతులు గారు. జీలకర్ర బెల్లం ముహూర్త సమయానికే పెట్టారు. ఈ తాళి నా మెడలో కట్టించుకోవడానికి ఈ ప్రయత్నం. అది ఫెయిల్ అయ్యేదేలే. హా, నాకిక్కడ సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైందమ్మా. నువ్వేం బాధపడకు. మంచి మనసుతో చేసే ఏ పనైనా మంచిగానే అవుతుంది. ఈ వ్రతం చెయ్యి, నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీకన్నీ శుభాలే జరుగుతాయి. ఇంతకీ మీ వారేరమ్మా వస్తున్నారు కదా? నేను చెప్పాను కదా పంతులు గారు రారని. అర్థం కాలేదా మీకు? ఏమ్మా? పంతులు గారు, నాకొక డౌట్. నాకున్న సందేహాన్నే నువ్వు తీర్చలేదు. నువ్వు మళ్ళీ డౌట్ అంటే ఎలాగమ్మా? మీ సందేహానికి నేను అడిగేది జవాబవుతుంది. ఏంటమ్మా అది? భర్త ఉండి కూడా రాకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోకూడదా? ఓ, అలా వచ్చావా? ఇప్పుడు అర్థమైందమ్మా. ఎందుకు చేసుకోకూడదు? భర్త రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భార్య వ్రతం చేసుకోవచ్చు. హా? చేసుకోవచ్చా? ఎలా పంతులు గారు? ఏముంది, పెనిమిటికి సంబంధించిన కండువా తీసుకొచ్చి ఆ తాళిని కట్టినట్టు నడువు కట్టుకుంటే సరిపోతుంది. లేదా అబ్బాయి వస్త్రాలు పీటల మీద పెడితే ఆమె భర్త ఆమె పక్కన కూర్చొని వ్రతం చేసినట్టు అవుతుంది. నిజమా? ఇది నేను చెప్పేది కాదమ్మా, శాస్త్రంలో అదే ఆపద్ధర్మంగా ఇలా చెయ్యొచ్చని రాసుంది. థ్యాంక్ యూ పంతులు గారు. ఇప్పుడే వస్తాను. హ్మ్. సామాన్య, అవి సూర్య బట్టల్లానే ఉన్నాయి. సూర్య ఇచ్చాడంటావా? అదే తెలియకుండా తెచ్చుంటుంది. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కదా. వ్రతం మొదలు పెట్టండి పంతులు గారు. నేను రెడీగా ఉన్నాను మా వారితో. అవి అక్కడ పెట్టండమ్మా. ఉమ్. మీరు కూర్చోండి. మీ భర్త గారి పేరు గోత్రం చెప్పండమ్మా. నా భర్త పేరు సూర్య పంతులు గారు. సూర్య. ఆ గోత్రం? గోత్రం పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య సూర్య నామధేయస్య సహ ఆపండి, 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 ఆపండి.
ఏయ్, నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఎంత తిట్టినా నీకు బుద్ధి రాదా? మెదడు మొద్దుబారిపోయిందా? నా మాట అంటే లెక్కలేదా? నీ ఇష్టానికి చేస్తున్నావు. నీతో నాకు ఏ బంధం లేదని తెగేసి చెప్పినా నువ్వు చెప్పిందే చేస్తున్నావు. ఏ మాటలతో ఊరుకుంటున్నానన్నా? అయినా నువ్వు చేసుకునే వ్రతానికి నా పేరు గోత్రాలు ఎందుకు చదివిస్తున్నావు? భర్త మీరే అయినప్పుడు వేరే వాళ్ళ పేరు ఎలా చెప్తుంది బాబు? చూడండి, నేను తన భర్తని కాదు, తను నా భార్య కాదు. తనకు నేను తాళి కట్టలేదు. జీలకర్ర బెల్లం పెట్టారంటే పెళ్ళి అయిపోయినట్టే. చట్టం భార్యాభర్తల్ని విడదీయగలదేమో గాని శాస్త్రం ఆ బంధాన్ని విడదీయదు బాబు. మీరు అవునన్నా కాదన్నా మీరు ఆమె భర్తే. తాళి కట్టినా కట్టకపోయినా ఆమె మీ భార్యే. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. మీరందరూ కూర్చోండి. పంతులు గారు, మీరు వ్రతం మొదలు పెట్టండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచిః. ఏంటే ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు భర్త అనుకుంటున్న ఆ భర్తే నిన్ను చీదరించుకొని చీకొట్టి వెళ్ళినా కూడా పంతులేదో చెప్పాడని చెప్పేసి పీటల మీద నా సూర్య ఉన్నాడన్న భ్రమతో వ్రతం చేయాలనుకుంటున్నావా? అదవుతుందా? ఎందుకు కాదు, ఏదన్నా మన మనసులో ఉన్న భావంలో ఉంటుంది. ఇక్కడ నా బావ ఎందుకు లేడనుకుంటున్నావు? నా కళ్ళతో చూడు, మా వారు నా పక్కనే కనిపిస్తారు. ఇంకెందుకు లేటు? పంతులు గారిని వ్రతం మొదలు పెట్టమని చెప్పు. పంతులు గారు మొదలు పెట్టండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం కాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధ్రాం తృప్తాం జ్వలంతీం తర్పయంతీం. హరి ఓం. క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరస్తైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినిల్లగదాశ్శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియదాసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసాశిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగిగంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం. అమ్మా చేపట్టమ్మ, తోరం కడతాను. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం వందే విష్ణుభవభయహరం నాకు లేదా? సర్వైకనాథం. పంతులు గారు, ఆ, ఇంకో కంకణం ఇవ్వండి. అలాగే అమ్మా. ఇదిగో. ఓం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమః సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. చక్రం అంత టైట్ గా వద్దు. వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం శ్రీవత్సాంకితవక్షసం. అమ్మా అక్షింతలు తీసుకో అమ్మా. పంతులు గారు, నాకు కూడా ఇవ్వండి. ఏ, పంతులు గారు ఇస్తుంది నాకు. ఏంటి శామ్, నేను తీసుకోకూడదా? నేను నీకు ఇస్తానుగా. నన్ను చూసింది చాలు, దేవుణ్ణి చూడండి.
ఈ దేవుడు చూస్తుంది తన దేవతనే కదా. నువ్వు నన్నే చూస్తున్నావు. చెప్పానుగా మీరే నా దేవుడని. వసరు వసవన సత్య సమాత్మ సంహిత సమహ. అమ్మా, స్వామివారి వ్రత కథలు చదువుతున్నాను, అందరూ శ్రద్ధగా వినాలి. అలాగే పంతులు గారు. విన్నావుగా, శ్రద్ధగా వినాలట. కథలు అయ్యే వరకు నన్ను చూడకు. మీరు కూడా. ఒకానొకప్పుడు ఓ పుణ్య దంపతులు చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం అది చేస్తూ ఉండేవారు. ఆ పుణ్య దంపతులు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం నియమం తప్పకుండా చేస్తూ ఉండేవారు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణం, కథలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఓం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్ష శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే. అమ్మా, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. అమ్మా, ప్రసాదం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సత్యనారాయణ స్వామి పాదోదుకం పావనం శుభం. శ్యామ్, నాకు మరి నీకు? అమ్మా, నీ చేత్తో అందరికీ ప్రసాదం పంచిపెట్టమ్మా. అలాగే. పంతులు గారు, అమ్మా, సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోకుండా వెళ్తే స్వామికి కోపం వస్తుందట కదా, నిజమేనా? సత్యమేనమ్మా. ఆ స్వామి కథల్లో ఉన్నదే అది, వినలేదా? ప్రసాదం తీసుకోకపోతే పడవ మునిగిపోయింది, రాజ్యాలు పోయాయి, కుటుంబాలు పోయాయి. పెళ్లి కాని వారు ప్రసాదం తీసుకోకపోతే ఇక పెళ్లి కాదు. పెళ్ళైన వారు తీసుకోకపోతే భార్యాభర్తలు విడిపోతారు. ప్రసాదం తీసుకోకపోతే అరిష్టమే. వదిలేండి పంతులు గారు, ఇవ్వడం మన ధర్మం, తీసుకోకపోవడం వాళ్ళ కర్మం. అంతేలే అమ్మా. ఇక నేను వస్తానమ్మా. చెల్లి, ప్రసాదం తీసుకోకపోతే మేము విడిపోతామంట. అసలు ఇక్కడంతా అయోమయంగా ఉంది ఈ వయసులో. అవునక్క, దేవుడి విషయం తెలిసి తిప్పలు తెచ్చుకోవడం ఎందుకు? అవును, తీసుకుందాం. పెద్దత్తా, ఇదిగో శాము, ఇది నీ కోసం కాదు, మా ఆయన కోసం.